సింహాచలంలో గోడ కూలి 7 చనిపోవడంపై ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం సహా పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని 2 లక్షల రూపాయలు ప్రకటించగా 25 లక్షల పరిహారం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సింహాచలంలో గోడ కూలి 7 మరణించిన దుర్ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. సింహాచలం ప్రమాద మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షలు, గాయపడిన వారికి 3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖ పరిధిలోని అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగం ఇవ్వనున్నట్లు తెలిపింది. గోడ కూలి 7 మృతి చెందడం తీవ్రంగా కలచివేసిందని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సింహాచలంలో ఈ దుర్ఘటన దురదృష్టకరమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. దుర్ఘటన తీవ్ర ఆవేదనకు గురిచేసిందని మంత్రి లోకేష్ అన్నారు. దుర్ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, సంధ్యారాణి, గొట్టిపాటి రవి, నారాయణ, స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రగాఢ సానుభూతి తెలిపారు.